లాంచ్ பண்ணலாமா? ద ప్లాన్ ఇస్ ఆన్. ఇది మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్. లెర్న్ ది రూల్స్ లైక్ ఎ ప్రో సో యూ కెన్ బ్రేక్ దెమ్ లైక్ అన్ ఆర్టిస్ట్ అనే కోట్ ఉంది కదా. నెక్స్ట్ తమిళనాడులో ఎక్కడ ఈ కొటేషన్ చదివినా వాళ్ళందరికీ విజయ్ దళపతి గుర్తొచ్చేలా చేశాడు. రాజకీయం అనే ఫీల్డ్లోకి ఎంతో హైప్తో వచ్చి డక్అవుట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదే ఫీల్డ్లోకి ఫుల్ హైప్తో వచ్చి ఫస్ట్ బాలే 6 కొడితే ఎలా ఉంటుంది? విజయ్ దళపతి దెబ్బలా ఉంటుంది. కొత్తోడ్లే వీడికేం తెలుసు అనుకున్నారు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. யார் அடிச்சா பொறி கலங்கி பூமி அதிர்றது உடம்புல தெரியுதோ அவன் தான். அடி அடி. ఇన్ని రోజులు తలపతి విజయ్ ని స్క్రీన్ పైన చూసి ఫ్యాన్స్ ఈలలు వేశారు. ఇక మీద తలపతి విజయ్ ఫ్యాన్స్ కోసం విజులు వేస్తాడు. వెయిట్, ఫ్యాన్స్ కాదు ఓటర్లు అనాలేమో. చూసావా, నీ అభిమాన హీరో ఐడెంటిటీతో నీ ఐడెంటిటీ కూడా మారిపోయింది. తలపతి విజయ్ అఫీషియల్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. తన లైఫ్ లోని 100 పేజీల పుస్తకంలో 50 పేజీలు సినిమాతో నింపేస్తే మిగతా 50 పేజీలు పాలిటిక్స్ తో సర్వ్ చేస్తూ నింపేయాలని డిసైడ్ అయ్యాడు. Let me sing a kutti story, pay attention, listen to me. 1984లో వెట్రీతో ఫిల్మోగ్రఫీ స్టార్ట్ చేసిన విజయ్ జోసెఫ్ మన తెలుగు సినిమా భగవంత్ కేసరి తమిళ్ రీమేక్ జననాయకంతో ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ టైం పొలిటీషియన్ గా కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాడు. రియల్ లైఫ్ జననాయకం నుంచి రియల్ లైఫ్ జననాయకుడు అవ్వడానికి టీవీకే తమిళగా వెట్రి కలగం అనే సొంత పార్టీతో పాలిటిక్స్ లో యాక్షన్ కంటిన్యూ చేయబోతున్నాడు. బుద్ధిగా తన సినిమాలేవో తను చేసుకోకుండా ఎందుకు వచ్చిన రాజకీయాలు, ఆయన ఎంతమంది రాలేదు, వచ్చి వెనక్కి వెళ్ళలేదు అని అనుకున్నారు. అవేం పట్టించుకోకుండా 2024 ఫిబ్రవరి 2న టీవీకే తమిళగా వెట్రి కలగం అంటే తమిళనాడు విక్టరీ పార్టీ పేరుని ప్రకటించాడు. పార్టీ ప్రకటించేశాం, ఇక ఎన్నికల్లో పాల్గొనడమే, నిలబడదాం, ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు అని విజయ్ అనుకోలేదు. అలా వెంటనే ఎన్నికల్లోకి దిగడం అంటే యుద్ధానికి ఆయుధాలు లేకుండా వెళ్ళడమే అన్న క్లారిటీ విజయ్కి ఉంది. అందుకే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయలేదు. తన ఫ్యాన్స్ కి విజయ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఏ మాత్రం తొందరపడకండి, మనం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఎవ్వరికీ మద్దతు కూడా ఇవ్వడం లేదు, అసలు కథ వేరే ఉంది అని జస్ట్ సైలెన్స్ మాత్రం మెయింటైన్ చేశాడు. అది ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అని, ఆ సైలెన్స్ వెనకాల విజయ్ లక్ష్యం, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉందని ఎవ్వరికీ అర్థం కాలేదు. కేవలం ఎంపీ అవ్వడం లేదా ఢిల్లీకి వెళ్ళడం కాదు అతనికి కావాల్సింది, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం, ఏనుగు కుంభస్థలం. ఒకవేళ 2024లో పోటీ చేసుంటే ఓట్లు చీలిపోయి డిఎంకే లేదా అన్నా డిఎంకేలకు లాభం జరిగేది. తక్కువ ఓట్లు వస్తే విజయ్కి క్రేజ్ లేదు అని ముద్రపడిపోయి ప్రమాదం ఉంది. అందుకే ఆయన తన మెయిన్ ఎగ్జామ్స్ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇన్ని రోజులు సైలెన్స్ మెయింటైన్ చేశాడు. ఏ కూటమితోనూ కలవకుండా తన ఓట్ బ్యాంకుని సేఫ్ గా ఉంచుకొని సింగిల్ అండ్ ఇండిపెండెంట్ ఇమేజ్ ని కాపాడుకున్నాడు. తమిళనాడులో అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న ఉప ఎన్నికల్లో కూడా టీవీకే అధికారికంగా అభ్యర్థులను నిలబెట్టలేదు. కొన్ని చోట్ల ఆయన అభిమాన సభ్యులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ విజయ్ ఎక్కడా తన పార్టీ జెండాను కానీ పేరును కానీ వాడలేదు. తన మొదటి భారీ విజయం, గ్రాండ్ డెబ్యూ 2026 అసెంబ్లీలోనే ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎక్స్క్లూసివిటీని మెయింటైన్ చేశాడు. ప్రజలు ఆయన రాజకీయాన్ని చూడాలంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే అనే ఒక సినిమా ఫస్ట్ లుక్ మాత్రమే వదిలి క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. ఈ గ్యాప్ లో ఆయన చేసిన భారీ బహిరంగ సభలు ఎక్కడ ఆ ఉత్సాహం తగ్గకుండా చూశాయి. 2024 ఫిబ్రవరి 2 నుంచి 26 వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా, ఒక్క ఓటు కూడా అడగకుండా పైకి ఒక అజ్ఞాతవాసం చేశాడు. నిజానికి అది సైలెన్స్ అని అందరూ అనుకున్నారు, కానీ అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఇప్పుడిప్పుడే తను కొట్టిన ఫస్ట్ బాల్ 6 చూశాక అందరికీ అర్థం అవుతుంది. 2024 ఫిబ్రవరి 2న పెట్టిన పార్టీకి ఈ ఫిబ్రవరి 2 వస్తే 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 2 ఏళ్ల ఈ అజ్ఞాతవాసం గ్యాప్ లో విజయ్ తన విజయ్ మక్కల్ ఇయక్కం VMI క్లబ్లను రాజకీయ శాఖలుగా మార్చాడు. కోట్లాది మంది సభ్యులను చేర్చుకోవడానికి, బూత్ లెవెల్ కమిటీలు వేయడానికి ఈ సమయాన్ని వాడుకున్నాడు. పార్టీ ప్రకటించిన కొద్ది నెలల్లోనే 1.5 మందికి పైగా సభ్యులను చేర్చుకున్నారు. కేవలం ఫ్యాన్ క్లబ్లను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను కూడా పార్టీలోకి తీసుకురావడానికి డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించాడు. ఎన్నికల్లో గెలవాలంటే గ్రౌండ్ లెవెల్లో మనుషులు ఉండాలి. అందుకే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుమారు 70,000 మంది బూత్ ఏజెంట్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చాడు. ఇది చాలా పెద్ద పని. అందుకే ఆయన బయట ప్రచారాల కంటే ఈ ఆర్గనైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అన్ని జిల్లాల్లో మీట్ ది పీపుల్ పేరుతో పర్యటించాడు.
తిరుచి నుంచి మదురై దాకా చేసిన యాత్ర కేవలం జనాన్ని కలవడమే కాదు, క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకున్నాడు. విక్రవాండి సభలో సుమారు 8 లక్షల మందికి తన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాడు. మదురై సభలో తన పొలిటికల్ శత్రువులు ఎవరో క్లియర్గా ప్రకటించాడు. 2024 ఎన్నికల రిజల్ట్స్ ని బట్టి ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ప్రజలు ఎవరి మీద కోపంగా ఉన్నారు అనే విషయాన్ని నిశితంగా గమనించాడు. ఆ డేటాని బట్టే భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు. ఇవన్నీ చేస్తూనే ఇంకోవైపు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనుకున్నాడు విజయ్. సినిమాల్లో ఉంటూ రాజకీయం చేస్తే పార్ట్ టైం పొలిటీషియన్ అని పిలుస్తారని ఆయన భయం. అతన్ని అంత సీరియస్ గా తీసుకోరేమో అని ఒక ఆలోచన. అందుకే తన 64వ సినిమా, చివరి సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. చాలా మంది అడిగారు 2024లోనే పార్టీ పెట్టి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని. కానీ తలపతి ఇది పైకి మాత్రమే కనపడే సైలెన్స్, తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. 2024లో పార్లమెంట్ కి వెళ్ళడం కంటే 2026లో సెయింట్ జార్జ్ కోట, అదే తమిళనాడు సచివాలయంలో అడుగు పెట్టడమే నా లక్ష్యం అని సినిమా లెవెల్లో డైలాగ్ డెలివర్ చేశాడు. సినిమా వాడు కదా, ప్రీ ప్రొడక్షన్ పక్కాగా ప్లాన్ చేశాడు. దాని రిజల్టే ఈ తమిళనాడులో వినిపిస్తున్న విజిల్ సౌండ్. ఎలా అంటే సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో పొలిటికల్ పార్టీకి ఒక జెండా, అజెండా, సింబల్ కూడా అంతే ముఖ్యం. ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళకి కేటాయించే గుర్తు అనేది ఒక ఎమోషన్. ప్రచారం ఎంత చేసినా తీరా ఓటింగ్ టైంకి పార్టీ గుర్తుండడం అనేది చాలా ముఖ్యం. ఆ గుర్తుని గుర్తు పెట్టుకునేలా చేయడం పార్టీ అధిష్టానం, అధ్యక్షుడి ముఖ్య కార్యాచరణ. ఎందుకంటే ప్రచార హడావిడిలో అభ్యర్థులే తమ సొంత పార్టీ పేరుని, గుర్తుని మర్చిపోయి కమెడియన్స్ అయ్యి మీమర్స్ కి స్టఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా బయట ఎంత గొంతు చించుకొని అరిచామా అన్నది కాదు, తీరా పోలింగ్ బూత్ కి వచ్చాక ఏ పార్టీ గుర్తు మీద ఓటు గుద్దారు అనేదే ఇంపార్టెంట్. బ్యాలెట్ బాక్స్ లేదా ఈవీఎం పైన మన పార్టీ లైట్ వెలిగిందా లేదా అనేదే ముఖ్యం. ఓట్ నమోదు అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అంత ప్రభావవంతంగా ప్రచారం చేశామా లేదా అన్నదే చాలా ముఖ్యం. ఒక్క ఓట్ తేడాతో చరిత్రలో మారిన సందర్భాలు ఉన్నాయి. అందుకే పార్టీ సింబల్, దాని ప్రచారం అనే ఎమోషన్ చాలా చాలా ముఖ్యం. అదిగో ఆ ఎమోషన్ ని పట్టుకున్నాడు విజయ్. సింబాలిక్ గా సింబల్ తో సిక్సర్ కొట్టాడు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పార్టీలకు కేటాయించే గుర్తులు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి: రిజర్వ్డ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్, టెంపరరీ సింబల్స్. మొదటిగా రిజర్వ్డ్ సింబల్స్. ఇవి కేవలం గుర్తింపు పొందిన పార్టీలకు, రికగ్నైజ్డ్ పార్టీస్ కి మాత్రమే ఉంటాయి. అంటే జాతీయ పార్టీలు, ఉదాహరణకు బీజేపీకి కమలం, కాంగ్రెస్ కు హస్తం. ఈ గుర్తులు దేశం మొత్తం మీద మరెవ్వరికి ఇవ్వరు. ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణకు డిఎంకే ఉదయించే సూర్యుడు, అన్నా డిఎంకే 2 ఆకులు. తమిళనాడులో ఈ గుర్తులు వేరే ఏ చిన్న పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించరు. రెండోది ఫ్రీ సింబల్స్. ఎన్నికల కమిషన్ దగ్గర కొన్ని వందల ఖాళీ గుర్తులు ఉంటాయి. వీటిని ఎవరూ రిజర్వ్ చేసుకోలేదు. మరి ఎవరికి ఇస్తారు? స్వతంత్ర అభ్యర్థులు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి, లేదా కొత్తగా పెట్టిన చిన్న పార్టీలకు వీటిని కేటాయిస్తారు. ఉదాహరణకు బంతి, బ్యాట్, గ్యాస్ సిలిండర్, కొబ్బరి తోట, యాపిల్ మొదలైనవి. అయితే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఈ గుర్తులు ఒక ఎన్నికల నుంచి ఇంకో ఎన్నికలకు మారిపోవచ్చు. మూడోది తాత్కాలిక గుర్తులు, టెంపరరీ సింబల్స్. పార్టీలో చీలిక వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు శివసేన లేదా అన్నా డిఎంకేకి గతంలో ఎదురైనట్టు వివాదం తేలే వరకు ఎన్నికల కమిషన్ 2 వర్గాలకు కొత్తగా కొన్ని తాత్కాలిక గుర్తులను ఇస్తుంది. కోర్టు తీర్పు వచ్చాకే అవి మళ్ళీ మారతాయి. అయితే విజయ్ దళపతి టీవీకే పార్టీ పెట్టి ఇంకా 3 ఏళ్లు కాలేదు. 2024 2 ఫెబ్కి అనౌన్స్ చేసిన ఈ పార్టీ ఈ ఇయర్ ఫెబ్ 2 వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. సాధారణంగా ఒక పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ, నేషనల్ లేదా స్టేట్ పార్టీ అవ్వాలంటే ఓట్ల శాతం లేదా సీట్ల సంఖ్య వంటి కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ విజయ్ పార్టీ ఇంకా RUPP అంటే రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అనమాట. ఆ కేటగిరీ కిందకి వస్తుంది. రిజిస్ట్రేషన్ అయితే చేయబడింది కానీ ఏ గుర్తింపు లేని ఒక మామూలు పార్టీ కిందే లెక్క అనమాట. ఎందుకంటే ఎక్కడా పోటీ చేయలేదని ఇందాక చెప్పుకున్నాం కదా. సాధారణంగా చాలాసార్లు ఈ చిన్న చిన్న పార్టీలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, అంటే కేవలం 30 నుంచి 40 రోజుల ముందు ఆ గుర్తులను కేటాయిస్తుంటారు. ఆ గుర్తు కేటాయించగానే ప్రచారం జోరు అందుకుంటుంది. ఓటింగ్ రోజుకి మిగులున్న ఆ 30 డేస్లోనే వీలైనంతగా గుర్తుని ప్రచారం చేసేసుకోవాలి. కానీ విజయ్ దళపతికి స్పెషల్గా 90 రోజుల ముందే పార్టీ గుర్తు వచ్చింది. అది కూడా కామన్ గా ఒకే పార్టీ గుర్తు, అదే ఈ విజిల్ గుర్తు. సో ఇప్పుడు విజయ్ పార్టీకి ఆల్రెడీ ఓట్ వేయాలనుకుని ఏ సింబల్ కి వేయాలో అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఆ పార్టీ అభ్యర్థులకి ఒక దగ్గర కుక్క, ఒక దగ్గర నక్కల వేర్వేరు సింబల్స్ కాకుండా, ఏ గందరగోళం లేకుండా రాష్ట్రం అంతటా ఒకే సింబల్ అలాట్ అయింది. పైగా అందరికీ ఉండే 40 రోజులు కాకుండా అన్అఫిషియల్ గా ప్రచారానికి ఎక్కువ సమయం దొరికిందనమాట. దీంతో ప్రజల్లోకి ఈ సింబల్ని ఎక్కువగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ ప్రచారం అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం. మొత్తంగా అది పార్టీ గెలుపుకి, మెజారిటీ ఓట్స్కి దోహదపడుతుంది. చరిత్ర అటు ఇటు అవ్వడానికి ఒక్క ఓట్ చాలు.
అందుకే ఈ అడ్వాంటేజ్ ని కొంచెం పాజిటివ్ గా విజిల్స్ పంచుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. நம்ம சின்னம் உங்கள் சின்னம் நம்மளுடைய வெற்றி சின்னம் தப்பு முக்கியம் பகிலே. ఏంటి ఒక పార్టీ సింబల్కి అంత పండుగ చేసుకుంటున్నారా అంటే కాదు, తన పార్టీ సింబల్ని దక్కించుకున్న పద్ధతి ఏదైతే ఉందో అందులో తన ప్లానింగ్ని మెచ్చుకుంటున్నారు. పార్టీ సింబల్ విషయంలోనే ఇంత ప్లాన్డ్గా ఉంటే తను ఇన్ని రోజులు మెయింటైన్ చేసిన స్ట్రాటజిక్ సైలెన్స్ని ఇంకెన్ని ప్లాన్స్ వేసి ఉంటాడు అని ఒక అంచనాకు వచ్చారు. కానీ ఈ అడ్వాంటేజ్నే ఎలక్షన్లో పాల్గొనబోతున్న మిగతా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు విజయ్ పార్టీకి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు, ఎందుకు ఇతను ఎక్కువ మిగతా వాళ్ళు తక్కువ అని అందరూ అడుగుతున్నారు. ఇదిగో ఇక్కడే విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. నిజానికి ఎలక్షన్ కమిషన్కి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎన్నికల్లో అందరూ సమానమే. కానీ విజయ్ మాత్రం రూల్స్ బుక్ మొత్తం చదివి ఒక్క లూప్ హోల్ పట్టుకున్నాడు. అదే అతనికి ప్లస్ అయింది. అదేంటంటే 1968 పారాగ్రాఫ్ 10B ప్రకారం ఒక రిజిస్టర్డ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 5% సీట్లలో అభ్యర్థులను నిలబెడతామని అధికారికంగా హామీ ఇస్తే వారికి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కామన్ సింబల్ కేటాయించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీ గడువు ముగియడానికి కనీసం 3 నుండి 6 నెలల ముందు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విజయ్ టీం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల షెడ్యూల్ రాకముందే జనవరిలోనే అన్ని పత్రాలను సిద్ధం చేసి ఈసీకి సమర్పించింది. అంటే రూల్ ప్రకారం ఆయన ఏ రూల్ బ్రేక్ చేయలేదు, ఉన్న రూల్ని సరిగ్గా వాడుకున్నాడు. ఇదే విజయ్ చేసిన అతి పెద్ద స్మార్ట్ మూవ్. திரும்பி போறவன்லடா திருப்பி குடுக்குறவன். ఎన్నికల కమిషన్ దగ్గర విజిల్ గుర్తు ఖాళీగా ఉంది. విజయ్ కంటే ముందే మరే ఇతర పార్టీ ఆ గుర్తు కోసం 5% హామీతో దరఖాస్తు చెయ్యనే లేదు. విజయ్ టీం చాలా వేగంగా స్పందించి ఈ గుర్తుని బ్లాక్ చేసింది. ఒకవేళ ఆయన లేట్ చేసి ఉంటే వేరే ఏదైనా చిన్న పార్టీ ఈ గుర్తును తీసేసుకునేది. విజయ్ తన దరఖాస్తులో ఈ హామీ ఇవ్వడం వల్లే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఆయనకు 90 రోజుల ముందే విజిల్ గుర్తు దక్కింది. దీన్నే పక్కా పొలిటికల్ ఇంజనీరింగ్ అంటారు. అలా అని ఈ గుర్తు పర్మనెంట్ గా ఉండిపోతుందా అంటే కాదు, దీని వెనకాల రిస్కులు కూడా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ కన్నా తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అందులో మొదటగా వచ్చేది నామినేషన్ గండం. విజయ్ కనీసం 5% సీట్లలో అభ్యర్థులు నిలబెట్టాలి. ఒకవేళ ఆయన సరిగ్గా 12 మందిని నిలబెట్టి అందులో 2 నామినేషన్లు ఏదైనా టెక్నికల్ రీజన్స్ అంటే తప్పుడు పత్రాలు లేదా సంతకాలు సరిగ్గా లేకపోవడం ఇలాంటి వాటి వల్ల రిజెక్ట్ అయితే ఆ సంఖ్య 5% కంటే తక్కువ తగ్గిపోతుంది. అందుకే విజయ్ 12 సీట్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో వీలైతే మొత్తం 234 చోట్ల అభ్యర్థులు నిలబెట్టాలి. అప్పుడే ఈ గుర్తు సేఫ్గా ఉంటుంది. ఇక రెండో రిస్క్ డమ్మీ అభ్యర్థుల బెడద. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు చాలా తెలివిగా ప్లాన్ చేస్తాయి. విజయ్ అనే పేరున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కావాలనే అదే నియోజకవర్గాల్లో నిలబెడతారు. ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి వేరే విజయ్కి ఓటు వేసే ప్రమాదం ఉంది. ఓటరు కేవలం పేరు చూడకుండా విజిల్ గుర్తును మాత్రమే చూసి ఓటు వేసేలా గ్రామ స్థాయిలో లోతైన ప్రచారం చేయాలి. ఇక మూడో రిస్క్ విజిల్ శబ్దం వర్సెస్ మిగతా గుర్తులు. విజిల్ అనేది ఒక వస్తువు. ఎన్నికల కమిషన్ దగ్గర ఇలాంటివే మరికొన్ని చాలా వస్తువులు ఉంటాయని చెప్పాను కదా. ప్రెషర్ కుక్కర్, ట్రంపెట్ ఇవి కూడా ఉంటాయి. పొరపాటున పక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ట్రంపెట్ అంటే బూర ఈ గుర్తు వచ్చిందనుకో, అది కూడా చూడడానికి విజిల్ లాగే అనిపించే అవకాశం ఉంటుంది కదా. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృద్ధ ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గుర్తును కేవలం బొమ్మలా కాకుండా ఆ శబ్దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. శబ్దం వినిపించాలి. విజిల్ గుర్తుకే మీ ఓటు పడేలా ఆ రేంజ్లో క్యాంపెయిన్ చేయాలి. ఇక నాలుగోది ఓట్ల శాతం. ఇది పెద్ద అగ్ని పరీక్ష. ఎందుకంటే 6% బ్యాటిల్ ఉంటుంది. ఎన్నికల తర్వాత ఈ విజిల్ గుర్తు టీవీకే సొంతం అవ్వాలంటే ఆ పార్టీకి కనీసం 6% ఓట్లు రావాలి. ఒకవేళ గుర్తు వచ్చినా ఓట్లు సరిగ్గా రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఈ గుర్తు మాయమైపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త గుర్తు వెతుక్కోవాలి. అది పార్టీ ఉనికికే ప్రమాదం. కేవలం ఫ్యాన్ బేస్ నమ్ముకోకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆకట్టుకోవాలి. పెద్ద కథే ఉంది. అయితే ఈ స్మార్ట్ మూవ్తో తలపతి ట్రెండ్ సెట్ చేశాడు అని అనుకుంటున్నారు, కానీ కాదు, ఈ ట్రెండ్ ఫాలో అయ్యాడు. దీనికి యాక్చువల్ ట్రెండ్ సెటర్ ఎవరో తెలుసా? కమల్ హాసన్ గారు. విజయ్ కంటే ముందే అంటే 2018లో మక్కల్ నీది మయ్యం MNM పార్టీ పెట్టినప్పుడు కమల్ హాసన్ కూడా ఇదే కామన్ సింబల్ స్ట్రాటజీని వాడాడు. కొత్త పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గుర్తు రావడం కష్టమని అందరూ అనుకుంటున్న సమయంలో కమల్ హాసన్ తన పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కామన్ సింబల్గా సాధించాడు. ఇప్పుడు విజయ్ అదే పారాగ్రాఫ్ 10B రూల్ని వాడుకుని విజిల్ గుర్తు తెచ్చుకున్నారు. అంటే ఒక సెలబ్రిటీ పార్టీ పెడితే టెక్నికల్గా గుర్తును ఎలా సాధించుకోవాలో కమల్ హాసన్ ఒక ఉదాహరణగా నిలిచారు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే కాకుండా ఒక థర్డ్ ఆప్షన్ కోసం ఓటర్లు చూస్తున్నారని కమల్ హాసన్ నిరూపించారు. అదే టార్చ్ లైట్తో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకి సుమారు 3.7% ఓట్లు వచ్చాయి. కొన్ని పట్టణ ప్రాంతాల్లో 10% కంటే ఎక్కువ ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇప్పుడు విజయ్ లక్ష్యం కూడా అదే. కమల్ హాసన్ వదిలేసిన ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ని తన వైపు తిప్పుకోవడమే విజయ్ ప్లాన్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కమల్ వేసిన బాటలో నడుస్తున్న విజయ్ ఇప్పుడు కమల్కే ఎదురుగా పోటీ చేయబోతున్నాడు. I am coming. సో విజయ్కి విజిల్ అయితే దొరికింది, కానీ దాన్ని గట్టిగా ఊదడానికి చాలా కసరత్తు చేయాలి. ప్రత్యర్థులు నామినేషన్ల దగ్గర నుంచి ఓట్ల చీలిక వరకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. కానీ ఇప్పుడు విజిల్ గుర్తు తన చేతిలో ఉంది, తన అస్త్రాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్ళు తన బలాన్ని దాచుకున్న దళపతి ఇప్పుడు నేరుగా 234 నియోజకవర్గాల్లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇదే అసలైన యుద్ధం. ఈ చక్ర వ్యూహాన్ని తలపతి విజయ్ ఎలా ఛేదిస్తారో చూడాలి. సో డియర్ తమిళ తంబీస్, విజిల్ తో పాటు ఓట్ కూడా పోడప్ప. దిస్ ఇస్ మహేష్ ఆన్ హిట్ టీవీ. అన్నా Nada. వన్ లాస్ట్ డాన్స్. Okay. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.